వెల్కమ్ బ్యాక్. ఇది కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల ప్రజల వ్యథ. నదీ గర్భంలో జీవనం సాగిస్తున్న వేలాది మంది ప్రజలు సరైన రహదారి లేక అవస్థలు పడుతున్నారు. దశాబ్దాల కలైన బ్రిడ్జ్ ఎప్పుడు సాకారం అవుతుంది? నదీ కష్టాల నుంచి ఎదురుమొండి ప్రజలకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది? వాచ్ దిస్ స్టోరీ. రోడ్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూపులు, హామీలు ఘనం, ఆచరణ శూన్యం. ఏళ్లుగా నెరవేరని ఎదురుమొండి ప్రజల కల. రహదారి లేకపోతే మరణమే శరణ్యమంటూ ఆవేదన. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఎదురుమొండి దీవుల ప్రజల జీవితం నిత్యం కష్టాల నడుమే సాగుతోంది. సుమారు 10,000 మందికి పైగా జనాభా నివసించే ఈ దీవులకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత బయటి ప్రపంచంతో ఈ దీవుల సంబంధాలు దాదాపు తెగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడాల్సిందే. రాత్రి వేళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు మార్గం లేకపోవడంతో నదిపై పంటు, పడవలే తమ జీవనాధారం అయ్యాయని చెబుతున్నారు. ఎదురుమొండి దీవులకు శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు దశాబ్దాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే 2023లో 109 కోట్ల నాబార్డ్ నిధులతో బ్రిడ్జికి అనుమతులొచ్చినట్టుగా ప్రకటించారు. తరువాత 2025లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు పొడిగిస్తూ 150 కోట్ల పైచిలుకు గ్రాంట్స్తో నిర్మాణం చేపడతామని ప్రకటించింది. నిధుల పెంపుతో నిర్మాణం చేపడతామని హామీలిచ్చినా ఇప్పటికీ ఆ పనులే ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాది ఎదురుమొండి పంచాయతీ జింకపాలెం, మా ఊరు జింకపాలెము. అయితే కనుకండి ఎదురుమొండి బ్రిడ్జి పడిద్దని చెప్పారండి. కానీ మళ్ళీ ఎదురుమొండి నుంచి జింకపాలెం వరకు రోడ్డు పడిద్ది అన్నారండి. కానీ ఏది చేయట్లేదండి, రోడ్డు చేయట్లేదు, బ్రిడ్జి లేదండి. కానీ మేము మరి అటు ఇటు ప్రతి వేపు చూసుకున్నా మేము నది మధ్యలో ఉన్నామండి. అయితే కనుక ఇటు గర్భిణీ స్త్రీలైనా సరే, మాకు పిల్లలకు బాగోపోయినా సరే, మేము ఎలా తీసుకెళ్ళటానికి కూడా, ఎలా వెళ్ళటానికి కూడా మాకు అవకాశం లేదండి. మేమన్నీ ప్రతి ఒక్కరికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ మా గోడు మొరపెట్టుకుంటున్నాము. అయినా కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఈ రోడ్డు కూడా ఈ 4 రోజు ఈ పొదున మీద ఈ రోడ్డు కూడా పోయిద్దండి. ఉండేది 2 గజాలేనండి. ఈ రోడ్డు కూడా పోయిద్దండి. మాకు వెళ్ళే బాట కూడా లేదండి. ఒకసారి ఆలకిచ్చండి. ఈ రోడ్డు మా ఎదురుమొండి నుంచి జింకపాలెం రోడ్డు వేయమని మీ అందరికీ విన్నవించుకుంటున్నానండి. ఇక ఎదురుమొండి నుంచి గొల్లమంద, జింకపాలెం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కూడా కృష్ణానది కోతకు గురవుతోంది. ప్రతి ఏడాది వరదల సమయంలో ఈ రహదారి ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు వాహనదారులు అదుపు తప్పి నదిలో పడిన ఘటనలు జరిగాయని గ్రామస్తులు అంటున్నారు. ఇటీవలే ద్విచక్ర వాహనం నదిలో పడిన ఘటనతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. ఇది 2 సంవత్సరాల క్రితం వరద రావటం మూలంగా గొల్లమంద నుండి ఎదురుమొండి వెళ్ళే దారి కోతకు గురయ్యి చాలా దెబ్బతినిపోయింది. మట్టి అగేసుకోవటం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని మనుషులు ప్రాణాపాయ స్థితిలో తిరగటమే సరిపోతుంది. గత 2 సంవత్సరాలుగా వర్షాలతో ఈ రోడ్డు అంతా దెబ్బతినిపోయి చాలామంది పడి లేచి, ఇక్కడ నుంచి కనీసం ఒక 5 కిలోమీటర్లు వెళ్తేనే కానీ మంచినీళ్ళు దొరకవు. మాకు నిత్యావసర వస్తువులు ఏ కావాలన్నా మేము ఈ రోడ్డు దాటి అవతలికి వెళ్ళాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడైతే బాగా దెబ్బతినిపోయింది. అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదు మాకు ఇక్కడ తిరగడానికి. చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని, మరి ఆ రోజు శంకుస్థాపన చేస్తానని 6 నెలలు అవుతుంది కాబట్టి మరి చాలామంది వేల సంఖ్య మంది ప్రజలు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి గమనించి మా యందు దయ ఉంచి దీని విషయంలో ఏదన్నా చేయకపోతే, ఇక ఈసారి వర్షానికి ఏదన్నా కొంచెం వరద వచ్చినా ఈ వర్షానికి ఆల్రెడీ దెబ్బతినిపోయింది. ఇక మాకు బయట ప్రపంచంతో పూర్తిగా మరి తిరుగుడు అనేది తెగిపోద్ది. ఇది త్వరగా పూర్తి చేయాలని ఈ గ్రామ ప్రజల తరపు నుండి, మరి ఈ గ్రామాల్లో నివసించే వ్యక్తిగా మిమ్మల్ని 2 చేతులు జోడించి మనవి చేసి అడుగుతున్నాను. దయచేసి చేయండి సార్.
5-6 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాలకు రోడ్డు సమస్య విన్నవిస్తూ వస్తున్నారు. కోతకు గురవుతున్న గొల్లమంద రోడ్డును ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సందర్శించి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో 13 కోట్లకు పైగా నిధులు రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని, పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వ పెద్దలు వస్తున్నారంటూ ప్రచారమూ జరిగిందట. ఆఖరికి సభాస్థలికి ఏర్పాట్లు కూడా జరిగాయట. ఏమైందో ఏమో కానీ ఎన్నో ఏళ్లకల తీరుతుందని ఇక్కడి ప్రజల ఆనంద క్షణాలు ఎంతో కాలం నిలవలేదు. ఎదురుముండి పంచాయతీలో ఈ 2 గ్రామాలకి, గొల్లమందకి, జింకపాలకి ఈ రహదారి తప్ప వేరే రహదారి అనేది లేదు. ముందు దయించి ఈ రహదారి అనేది వేయాల్సిందిగా తొందరగా కోరుతున్న 2 గ్రామాల ప్రజలమే, ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా రహదారిని ఏర్పరవాల్సిందిగా కోరుతున్నాం 2 గ్రామాల ప్రజలమే. వర్షాకాలం తొలకరి వర్షాలకు అటూ ఇటుగా ఉన్న గొల్లమంద రోడ్డు నదీ గర్భంలో కలిసిపోతూ గ్రామానికి రాకపోకలు లేకుండా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదముందంటూ గొల్లమంద, జింకపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కనీస అవసరమైన నీటి కోసం కూడా కిలోమీటర్ దూరం పయనించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్యం, విద్య, రవాణా వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రతిరోజు పోరాటమే చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎదురుముండి పంచాయతీ నాయక మండలం అండి. ఈ రోడ్డు తాలూకా 2 పంచాయతీలు ఉన్నాయండి. 2 పంచాయతీలకి రహదారి ఇదేనండి. మంచినీళ్ళు తెచ్చుకోవాలా, తెచ్చుకోవాలన్నా ఇది వెళ్ళి సొందరూ కలిసిపోతుందండి. మాకు ఇది ఎవరు పోతలేదండి. ఇది దయచేసి దీన్ని మా చేసి పెడితే మీ జనంలో కలిసి బతుకుతాం. పోతే ఈ సొందరంలో ఇట్టబడి మీకు ఇటుగా బతికి ఉందండి. నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ తమ సమస్య మాత్రం మారటం లేదని ఎదురుమొండి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటిమొగ్గ, ఎదురుమొండి బ్రిడ్జి, గొల్లమంద రోడ్ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాలకు స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.